కానీ ఒకరికొకరు ఎందుకు తిట్టుకుంటారన్నా? ఇప్పుడు తిట్టుకుర్రు ఎప్పుడైనా ఎప్పుడు అది చూపించు నాకు. ఇంటర్నల్ కన్నా ఇప్పుడు బహిర్గతంగా ఏడుంటుంది చెప్పండి, మీకు తెలియదా? ఎవరైతే తిట్టుకున్నది అయితే ఎక్కడ లేదు, ఎక్కడ పోయినా మంచి కలిసిమెలిసే పోతాం. పార్టీ మీద ప్రేమ ఉండాలి కానీ మరి ఇంతగానవా అన్న? మీరు అనుకుంటారు స్పెక్యులేషన్స్, ఎలా స్పెక్యులేషన్స్. ఇప్పుడు ఓపెన్గా చెప్పండి, బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి నాకు చెప్తున్నా కదా, ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు, కలిసికట్టుగా పోతున్నారు. డెఫినెట్గా పార్టీలో ఉన్నత స్థితికి చేరుకొని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. దానికి ఏముంది, దానికి అది సపరేట్ కదా, ఏం లేదు ఇక. అట్లాంటిది అయితే లేదు. ఓకే రైట్. ఇప్పుడు కొత్త అధ్యక్షునిగా ఎవరిని పెట్టబోతారన్నా? అది ఐడియా లేదు, పార్టీ ఎవరు నిర్ణయిస్తుంది అనేది. ఎవరిని పెడితే బాగుంటుందని మీరు అనుకుంటారు, అదనా చెప్పండి. నేను ఎవరంటే ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఒక మంచి లీడర్లు ఉన్నారు, ఎంపీలలో తీసుకున్న మంచి ఒక క్యాపబుల్ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు క్యాపబుల్ ఉన్నారు, కొందరు సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి క్యాపబుల్ నాయకులు ఉన్నారు.